నా బాధ్యత ప్రజలు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడమే కాకుండా నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి ప్రజల కోసం వెచ్చిస్తా. అందుకే ప్రజల కోసం ఈరోజు 2047 విజన్ తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. నేను ఆ విషయం కూడా చెప్తాను. అదే సమయంలో ఈ విజయాలకు కారణమైనటువంటి నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. మీ రుణం తీర్చుకునే బాధ్యత నా పైనుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఎవరైనా మన పిల్లలకి ఇబ్బంది ఉంటే వాళ్ళని చదివించడం కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం. 2, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేట్టుగా మన యాప్లోనే పెట్టాం, మై హెల్త్ పెట్టాం. వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకుల్ని సమర్థవంతంగా తయారు చేస్తాం. ఇప్పటికే తయారు చేశాం, ఇంకా తయారు చేస్తాం. ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శాశ్వతంగా సస్టైనబిలిటీ ఉండాలంటే సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని ఎక్కడికక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టుకున్నాం. బూత్ కమిటీ నుంచి, కేఎస్ఎస్ దగ్గర నుంచి ఎక్కడికక్కడ అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఈరోజు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఆలోచిస్తున్నాం, రాష్ట్రంలో ఏ విధంగా ఆలోచిస్తున్నామో దానికి అనుగుణంగా నీతి నిజాయితీగా మీరు డబ్బులు సంపాదించే మార్గం మీకు చూపించాలని ఐఎస్బిని కన్సల్టెంట్గా పెట్టుకున్నాను. నా తెలివితేటలన్నీ ఉపయోగిస్తాను, ఎక్కువ సమయం ఇస్తా, మీకు అండగా ఉంటా, మీకు చేయూతనిచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, అది కూడా నీతి నిజాయితీగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఇంత మునిపి ఒక మాట చెప్తూ, ఒక నాయకుడు ఆస్తి అమ్మి ఒక ఎస్సీని ఎన్నికల్లో గెలిపించాడంటే అది అతని కమిట్మెంట్. మామూలుగా ఆస్తులు కొట్టేయడం కాదు, దోచుకోవడం కాదు. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ కోసం జెండాలు మోశారు, అరిగేటుగా మోశారు, ఆస్తులు అమ్ముకున్నారు, త్యాగాలు చేశారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా చంపబడినా మళ్ళీ మిగిలిన వాళ్ళు పార్టీ కోసం పనిచేశారంటే భయపడకుండా నిన్న కూడా మాట్లాడాం చంద్రయ్య గురించి.